నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మద్యం స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు స్పీడ్గా వెళ్ళడం మనం చూసాం. అయితే ఇదే కేసులో ఈడీ కూడా ఎంటర్ అవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈడీ ఎంటర్ అయితే పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటికే సిట్ అయితే విచారణ చాలా స్పీడ్గా చేస్తోంది. లాస్ట్ వరకు వచ్చి ఆగింది. ఇంకా నెక్స్ట్ కింగ్ పిన్ ఎవరో తెలియబోతుంది అన్న టైంలో ఈడీ రంగ ప్రవేశం చేసింది. సో పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయంటారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈడీ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు కూడా చేస్తోంది. గతంలో చంద్రబాబు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం మనం చూసాం. అవినీతి వరకు సిట్ చూసుకుంటుంది, మనీ లాండరింగ్కి ఈడీ రావాల్సిందే అని కూడా ఆయన గతంలో ఒకసారి చెప్పారు. ఈ నేపథ్యంలో మరి ఈడీ కూడా రంగ ప్రవేశం ఎట్టకేలకు చేసిన నేపథ్యంలో ఇప్పుడు నేను అడిగినట్టు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? నిస్సందేహంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని కనుక చూసుకుంటా ఉంటే మద్యం కుంభకోణంలో మొట్టమొదటి నుంచి కూడా సిట్ వాళ్ళు చాలా పకడ్బందీగా చాలా వేగవంతంగా కూడా చేసుకుంటూ మొదలుపెట్టారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఉదంతం మనం చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, వీళ్ళ ముగ్గురు పేర్లు ఇంకా దాంట్లో అంటే వాళ్ళకి ముందు తెలుస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి తద్వారా తర్వాత ఎవరి దగ్గరికి వస్తారు? ఇప్పుడు జరిగిన కుంభకోణం అంతా వాళ్ళకి తెలుసు. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బంధువులు. వాళ్ళు దక్షిణాఫ్రికాలో మద్యాన్ని ఎంత తక్కువ ధరకి తయారు చేయొచ్చో తెలుసుకొని అక్కడ మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం పెడతామని చెప్పని ముందుగా ప్రజల్ని నమ్మించి, ఎవరైతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉంటాయో మద్యం దుకాణాలు అవన్నీ ఎన్నిక్కి తీసుకొని ప్రభుత్వం ద్వారా నడిపితే వీళ్ళు చేసే నాసిరకం మద్యానికి ఎవరు అడ్డుపడకుండా ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి బ్రాండులు, వాళ్ళకి కమిషన్ ఇచ్చినటువంటి బ్రాండులు మాత్రమే అక్కడ పెట్టే విధంగా ప్రణాళిక రచించి ముందుగానే ఎన్నికల ముందు నుంచే దీన్ని రూపకల్పన చేసుకున్నారనేది ఇప్పుడు మనకు తేటతెల్లమవుతున్న విషయం. ఇది అందరూ కూడా గమనించుకోవాలి. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు. వాళ్ళు చాలా ముందస్తు ప్రణాళికతోటి ఆ విధంగా తయారు చేసుకొని 653 మద్యం దుకాణాల్లో ఇండెంట్ లేకుండా, డిస్టిలరీలతో సంబంధం లేకుండా, ప్రభుత్వ డిస్టిలరీలతో సంబంధం లేకుండా వాళ్ళకు సంబంధించిన మద్యాన్ని మాత్రమే అమ్మారు. అంటే ఎన్నికల ముందు రూపకల్పన చేసుకున్నారు అంటే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధపు హామీ, తప్పుడు హామీ ఇచ్చారు. నిస్సందేహంగా అక్కడ ప్రజల్ని అతను ముందుగానే అన్ని విషయాల్లో కూడా అంతే కదా, ఈ విషయమే కాదు కదా, అన్ని విషయాల్లో కూడా అట్లానే వంచన చేశాడు. కాబట్టి ఆదాయ మార్గాలు ఏమొస్తాయి? ప్రజలకు 10 రూపాయలు ఇస్తే తనకు 90 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మాత్రమే చూసుకున్నాడు అతను. ఆ విధంగా ప్రణాళిక రచించుకొని వాళ్ళు అనుకున్న విధంగా తీసుకుని వచ్చిన దానికి ఎవరెవరంటే ఆ రోజు వాళ్ళు పాల్గొన్న వ్యక్తులు మిథున్ రెడ్డి, అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళు చాణక్య, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు, వాళ్ళంతవరకు పాల్గొన్నారు. ఆ పాల్గొన్నప్పుడు ముందుగా హైదరాబాద్లో, తర్వాత విజయవాడలో 2 దఫాలుగా కూడా విజయసాయి రెడ్డి యొక్క ఇంట్లోనే జరిగింది మంతనాలు. వాళ్ళకి అసలు మద్యం ప్రభుత్వం దాన్ని నిషేధించాలనుకున్నప్పుడు మద్యం పెడతానంటే, మద్యం తయారు చేసి మద్యం అమ్ముతాము అంటే పెట్టుబడి ఎట్లా పెట్టించాడు విజయసాయి రెడ్డి? ఈ విషయాన్ని అసలు అందరూ కూడా ముందు మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళు మద్యాన్ని సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు కదా. మరి అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నప్పుడు వీళ్ళు మద్యాన్ని తయారు చేసి మద్యం అమ్ముతాము అంటే డబ్బులు ఎలా ఇప్పించాడు? 100 కోట్ల రూపాయలు విజయసాయి రెడ్డి. ఇక్కడే దొరికిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళందరూ అనుకున్నారు, సరే వాళ్ళకి విభేదాలు వచ్చినాయి కాబట్టి విజయసాయి రెడ్డిని బయటికి పంపించారని చెప్పి అతను చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ కొన్ని విషయాలు అతను తప్పించుకోవడానికి మాత్రమే చెప్పాడనేది నేను భావిస్తున్నా. ఎందుకంటే అంతకుముందు మొత్తం అతనేగా పర్యవేక్షణ చేసింది, అతనే చెప్పుకున్నాడుగా 2019 నవంబర్ వరకు నేను నెంబర్ 2, ఆ తర్వాత నన్ను 2000 స్థానానికి పడేశారని చెప్పని. అంటే అతను తెలియకుండా ఏం జరగలేదని స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా. కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి. కాబట్టి ఇంకోటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చాలామంది కూడా సృష్టించట్లేదు. ఇక్కడ కొన్ని వేల మంది, రమారమి 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ మద్యానికి సంబంధించింది. 30 లక్షల మంది ఇప్పటి వరకు కూడా చాలా వైద్యశాలల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. డయాలసిస్ చేయించుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే కిడ్నీలు పాడైన వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటారు, లేదంటే మాకు ఊపిరితిత్తులు దెబ్బతిన్న వాళ్ళు కావచ్చు. దానికి సంబంధించి ఈరోజు వాళ్ళు వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి మామూలుగా మనకి సంబంధించినంత వరకు మానవతా దృక్పథంతో కనుక ఆలోచిస్తే ఇంతమంది ప్రాణాలు తీయటానికి కారకమైనటువంటి ఈ నాసిరకం మద్యం తయారు చేసిన వాళ్ళు
ప్రోత్సహించిన వాళ్ళు, దాని దగ్గరుండి పర్యవేక్షణ చేసిన అధికారులు, అమ్మిన వాళ్ళు, వీళ్ళందరూ బాధ్యులే కదా దీంట్లో. ఇందుట్లో ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు కదా. ఇప్పుడు ఈడీ వారు వచ్చారు అంటే నిస్సందేహంగా 150 కోట్ల రూపాయలకు సంబంధించి కుంభకోణం జరిగిందని చెప్పని, ఢిల్లీలో 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పని ఈడీ వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఆ మద్యం శాఖ మంత్రిని, మిగిలిన వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు కదా. చివరికి కవిత గారిని కూడా అదుపులో తీసుకున్నారు కదా ఇక్కడ నుంచి. మరి అంటే ఇది ఎక్కడ ఆ మద్యానికి సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ మద్యాన్ని తయారు చేసిన వాళ్ళ పాత్ర కూడా ఉంది. శరత్ చంద్రారెడ్డి ఎవరు? దీంట్లో వ్యక్తే కదా శరత్ చంద్రారెడ్డి. మరి దాంట్లో ఆ రోజు మద్యం దాంట్లో అతను కూడా అదుపులో తీసుకున్నారు కదా. అంటే ఇక్కడ మరి ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కూడా ఆంధ్ర మూలాలు కనపడతా ఉన్నాయి, ఒరిస్సాలో కనపడతా ఉన్నాయి, తెలంగాణలో కనపడతా ఉన్నాయి. అంటే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమైంది కాదు. అందుకే ఈడీ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కనుక మనం గమనిస్తూ ఉంటే ఎంతో సమయం లేదు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి, ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. తర్వాత ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి. అంటే వాళ్ళు పరారీలో ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. వాళ్ళు దొరికితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఆయన పేరు వస్తుంది అన్న నేపథ్యంలో ఎటుగుడి సమాచారం బయటికి రాకుండా ఉండేందుకు వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. సో అందుకే ముందస్తు బెయిల్స్ కావచ్చు ఇవన్నీ. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా నో చెప్పింది. వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటే? నిస్సందేహంగా ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు మార్చుకొని ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ చెన్నై వెళ్ళిపోయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే పట్టుకున్నారు కదా. అతను కూడా దొరకకుండానే తిరిగాడు కదా. చాలామంది దొరకకుండా తిరిగే వాళ్ళని అయితే అదుపులో తీసుకుంటున్నారు కదా. నిస్సందేహంగా వీళ్ళైతే ఎంత దూరం వెళ్తారు, ఎన్ని రోజులు వెళ్తారు, ఎట్లా వెళ్తారు? ఈడీ వాళ్ళు కూడా వచ్చారు కదా. రేపు పొద్దున వాళ్ళకి సమాచారం అందజేస్తారు. రాలేదనుకోండి వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇస్తారు కదా. సో మనం చూసినట్టయితే సిట్ చాలా తక్కువ టైంలోనే చాలా స్పీడ్గా ఇంట్రాగేట్ చేయడం, చాలామందిని అరెస్ట్ చేయడం చాలా స్పీడ్గా చేసింది ఈ కేసులో. మరి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత మరి ఈడీ కూడా అదే దూకుడు చూపిస్తుందంటారా? నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే చివరికి డబ్బులు ఎక్కడ ఎంత ఎవరి చేతులు మారి అన్నప్పుడైనా వాళ్ళు రావాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడు ఈ జరిగిందంతా చూసుకుంటామంటే సిట్టు వేగవంతంగా ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత సూత్రధారులు, పాత్రధారులు, తయారీదారులు, అమ్మకందారులు అందరూ తేలిపోయిన తర్వాత ఎవరి దగ్గర డబ్బులు చేరినాయి. ఇప్పుడు బంగారం కొట్లకి 1000 కోట్ల రూపాయలు డిస్టరీ వాళ్ళ ద్వారా వస్తే బంగారం కావచ్చు, డైమండ్స్ కావచ్చు, అంటే వజ్రాలు కావచ్చు, వాళ్ళు తీసుకున్నారని చెప్పి తేలింది కదా. ఇట్లాంటి అంశాలన్నీ రేపు పొద్దున మొత్తం బయటకు వస్తాయి కదా. అప్పుడైనా సిట్ ఈడీ రావాల్సిందే కదా, వాళ్ళకి అప్పచెప్పాల్సిందే కదా. ఇప్పుడు ముందు వచ్చింది కాకపోతే ప్రజలకు ఒక అనుమానం ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాల్లో 11 సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి, 9 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. దాంట్లో ఏం తెచ్చారు, దీంట్లో ఏం తెరుస్తారనే అనుమానం మాత్రం ప్రజలకు ఉండొచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలియదు. ఆ రోజు చేర్చారు, అధికారంలోకి వచ్చాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, అతను చేతిలో ఉన్నటువంటి ధనాన్ని అడ్డం పెట్టుకొని అతను ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతనంటే ఏంటో, ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయడానికి ఇతను పనికి రాడు అని తీర్మానం చేసి 11 స్థానాలకి పరిమితం చేసిన తర్వాత ఇప్పుడు అన్ని దారులు అతనికి ముసుగుపోయిన తర్వాత ఈరోజు ఎవరు కూడా అతను సహాయం చేస్తారని అయితే మనం భావించాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఈరోజు అతను ప్రభావితం చేసే అంశాలంటూ ఏం లేవు. ఎవరిని ప్రభావితం చేస్తాడు? అతను ఏ బలంతో ప్రభావితం చేస్తాడు? చేయలేడు కదా. కాబట్టి ఇప్పుడు జరిగిన ఉదంతాలన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఆ రోజు సహాయం చేసిన వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రం అతను సహాయం చేసినందువల్ల ఎంత నష్టపోయిందో తెలుసుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అతని మలికిని వాళ్ళు అందించుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. అయితే ఇప్పుడు ఈ సేకరించిన డబ్బు ఏదైతే ఉందో వారానికి ఒకసారి బెంగళూరు వెళ్ళేది అని చెప్పి ఈరోజు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అంటే కొంతమంది ఇంట్రాగేషన్లో చెప్పారు డీటెయిల్స్ అని. సో ఈ బెంగళూరు వెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళీ విదేశాలకు తాడించారని, సూట్ కేసు కంపెనీలకు తాడించారని. సో ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఇంకా ఎంతోమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారు. మనకు తెలిసిన పేర్లు ఇవే ఇప్పటి వరకు. ఇంకెంతమంది ఉన్నారో కూడా మొత్తం బయటకు వస్తాయిగా. అంటే ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకే నేను చెప్పింది, సహాయ సహకారాలు చేసినటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, విదేశాలకు తరలించడానికి సహాయం చేసిన వాళ్ళు కావచ్చు, అన్ని విషయాలు బయటకైతే వస్తాయి కదా. ఎట్టి పరిస్థితులు అయితే ఆగవు కదా. జరిగిన విషయాలు పురంధేశ్వరి గారు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి ఈ కుంభకోణాన్ని మొట్టమొదట కేంద్రానికి నివేదించింది ఆమె.
ఆ నివేదికలో స్పష్టంగా ఉన్నాయి. ఎంత మద్యం అమ్మారు, ఎక్కడ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వానికి సరైన ఆధారాలు చూపించట్లేదు, నకిలీ మద్యం అమ్మారు, ఇవన్నీ కూడా స్పష్టంగా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది కదా. కాబట్టి ఇక్కడ ఈ రోజు జరిగిందైతే కాదు ఇది. కాకపోతే ఆలస్యమైన మాట వాస్తవం. ఈ సిట్ ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు ఒకళ్ళు ఒకే ఒక్క విషయంలో వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఎవరికి కూడా అవకాశం లేకుండా, బయటికి వెళ్ళే అవకాశం లేకుండా, ఒకసారి కనుక అదుపులో తీసుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళే అవకాశం లేకుండా ఈ మద్యం కుంభకోణంలో ఇంతమంది ప్రాణాలు తీసిన ఈ దుర్మార్గులను ఎవరిని వదిలిపెట్టకూడదనే కృతనిశ్చయంతో పక్కా ఆధారాలతో ముందుకెళ్తానే ఉన్నారు. మొన్నటిదాకా ఏమనుకున్నారు, విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి ఇక్కడ వరకే అనుకున్నారు. మరి ధనుంజయ రెడ్డి పేరు ఈరోజు ఎందుకు బయటకు వచ్చింది, కృష్ణమోహన్ రెడ్డి పేరు ఎందుకు బయటకు వచ్చింది, అట్లాగే బాలాజీ గోవిందప్ప పేరు బయటకు ఎందుకు వచ్చింది, మిగిలినవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, పురంధరేశ్వరి గారు అప్పుడు నకిలీ మద్యం అమ్ముతున్నారని చెప్పి ఆవిడ బయటకు వచ్చి మరి బాటిల్స్ పగలగొట్టి మరి ఆవిడ షాపులకు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి చాలా పోరాడారు. దీనిపైన ఒక నివేదిక కూడా ఆవిడ తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా మానవీయ కోణంలో ఆలోచిస్తే ఆ రకంగా కూడా దర్యాప్తు జరగాలంటారా? నిస్సందేహంగా ఒకళ్ళ ఇద్దరు కాదు కదా, 30,000 మంది పైన ఈ నకిలీ మద్యాన్ని తాగి ప్రాణాలు కోల్పోయారని మనకి సమాచారం అంతా ఉంది. అలాగే 30 లక్షల మంది పైన దీనికి బానిసై మద్యం వల్ల ఈరోజు అనారోగ్యం పాలైన వాళ్ళన్న విషయం కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి ఎవరెవరైతే ఉన్నారో దీనికి బాధ్యులైన వాళ్ళని తీవ్రమైన శిక్షలు పడే విధంగా, నిస్సందేహంగా ఒకళ్ళని చంపితేనే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే ఉరిశిక్ష వేసే ఈ రోజుల్లో మరి ఇంతమంది చావులకి కారణమయ్యి దాన్ని చావులకే కాకుండా వాళ్ళ అనారోగ్యం పాలు చేసి దాని ద్వారా ఆదాయం సంపాదించుకున్న ఇలాంటి వాళ్ళని ఏ విధమైన శిక్షలు వేయాలో ఒకసారి కనుక మనం తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పడుతూ ఉంటుంది. రోజుకు ఒక శిక్ష కాడికి వేస్తూ వాళ్ళకి మరణదండనే సరైన శిక్ష అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టకుండా ఆ శిక్షలు పడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పని నేనైతే విన్నవించుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.